హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో క్వాంట్ సెక్షన్ అనేది ఎలా అటెంప్ట్ చేస్తే మనకి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో అందుకోసం నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ 2023లో క్వాంట్ సెక్షన్ అనేది ఏ ఆర్డర్లో అయితే ఇచ్చుంటారో సో ఆర్డర్ రాసుకున్నాను. సో ఒకవేళ ఈ ఆర్డర్ కానీ ఉంటే నేను ఎలా అటెంప్ట్ చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే రఫ్ పేపర్ ఇచ్చిన వెంటనే అది రీజనింగ్ కావచ్చు, క్వాంట్ కావచ్చు, నేనైతే ఇలా రాస్తాను. ఓకే, సో ఇలా ఒక బాక్స్ అనేది గీసుకుంటాను. ఓకే, 2 కాలమ్స్ ఉండేటట్టుగా. సో ఇక్కడ ఫస్ట్ కాలం వచ్చేసరికి ఈజీ, సెకండ్ కాలం వచ్చేసరికి మీడియం, ఇలా రాసుకుంటాను. ఫస్ట్ అది రీజనింగ్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తానంటే రీజనింగ్కి ఒక బాక్స్, క్వాంట్కి ఒక బాక్స్ అనేది గీసేసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్స్ అనేది వచ్చింది. ఓకే, సో 1 to 5 ఫస్ట్ చూసుకోగానే నాకు డిఏ క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో డిఏ అంటే గుర్తొచ్చింది. మీకు ఒక విషయం చెప్పాలి డిఏ గురించి. ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్వశ్చన్ని చూడంగానే, మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి చూడంగానే ఒక థాట్ అనేది వస్తుంది, ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. పైన చూడంగానే ఏదేదో గ్రాఫ్స్ ఇచ్చేసాడు, పై చార్ట్ ఇచ్చాడు, బార్ చార్ట్ ఇచ్చాడు, టేబుల్ ఇచ్చాడు, ఏదో కింద ఏదో కొంచెం సోది ఇచ్చాడు. సో ఇదంతా చూడంగానే కొంచెం భయం వేస్తుంది అనమాట. ఓకే, ఇది కష్టంగా ఉంది అని ఒక ఫీల్ వస్తుంది. ఓకే, సో ఇది ఏదైతే ఉందో అలా ఫీల్ అవ్వకూడదు మీరు. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అలానే ఫీల్ అయ్యేవాడిని. ఓకే, కానీ అలా ఫీల్ అవ్వకూడదు. అలా ఫీల్ అవ్వకుండా మీరు ఏం చేయాలి అంటే ఆ క్వశ్చన్ ఏదైతే ఇచ్చుంటాడో, లైక్ ఆ క్వశ్చన్లో డైరెక్షన్స్ ఇచ్చుంటాడు, ఒక టూ టు 3 లైన్స్ ఇచ్చుంటాడు. ఓకే, సో అలాగే కింద గ్రాఫ్ ఇచ్చుంటాడు, పై చార్ట్ కావచ్చు, అలాగే టేబుల్ ఇవ్వచ్చు. ఓకే, కింద నోట్ అని చెప్పి ఒక 2 లైన్స్ ఇచ్చుంటాడు, సో అవి కావచ్చు. సో ఇవేవైతే ఇచ్చుంటాడో వాటిని అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ డైరెక్షన్స్ని చదవండి. అలాగే అక్కడ ఏదైతే గ్రాఫ్ ఇచ్చుంటాడో దాన్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అబ్జర్వ్ చేసి అలాగే నోట్ ఏదైతే ఇచ్చుంటాడో దాన్ని కూడా చూడండి. ఓకే, ఏమేమి ఇచ్చాడు గ్రాఫ్లో, ఓకే ఆ నోట్లో ఏమి ఇచ్చాడు. ఓకే, సో ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, అది చేయగలనా చేయలేనా అని ఐడియా వస్తుంది. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మొత్తము 4 డిఏ సెట్స్ ఉన్నాయి. ఓకే, సో క్యాజువల్ డిఏతో పాటు మొత్తం 4 డిఏ సెట్స్ ఉన్నాయి, 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 20 క్వశ్చన్స్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది ఈజీ ఉంటుంది. గ్యారంటీగా అది ఏ షిఫ్ట్ అయినా సరే గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది ఈజీగానే ఉంటుంది. ఓకే, సో ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసినప్పుడు ఎలా అంటే మీరు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు, అసలు ఏమి ఇచ్చాడు అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఈజీ క్వశ్చన్స్ అనేవి మీరు కానీ చూస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇది చెయ్యొచ్చు, ఇంకా దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, సో ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు మీరు ఆ ఈజీ క్వశ్చన్ని మిస్ అవ్వకుండా సాల్వ్ చేయగలుగుతారు, మీకు మార్క్స్ వస్తాయి. సో అదనమాట, అది నేను చెప్పేది. ఓకే, అబ్జర్వ్ చేయండి. అట్లీస్ట్ ఒక 30 to 50 సెకండ్స్ అనేది ఆ క్వశ్చన్, ఆ డిఏ ప్రాబ్లం మీద టైం పెట్టి అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ నాకు డిఏ వచ్చింది. ఓకే, సో ఆ డిఏని నేను బాగా క్లియర్గా అబ్జర్వ్ చేశాను. ఓకే, సో నాకైతే ఇది కొంచెము కష్టంగా లేదు, అలానే ఈజీగా కూడా లేదు, కానీ టైం పెట్టి చేస్తే వస్తుంది అనే ఒక థాట్ అనేది ఉందన్నమాట నాకు. ఓకే, సో థాట్ అనేది ఉంది కాబట్టి నేను దాన్ని మీడియంలో రాసుకుంటా. ఓకే, ఈజీ కాదు, హార్డ్ కాదు. ఓకే, కాబట్టి మీడియం, కాబట్టి ఇలా మీడియంలో దాన్ని 1 to 5 అని రాసుకుంటా. ఓకే, నెక్స్ట్ వెంటనే 6th క్వశ్చన్కి వెళ్ళిపోతా. 6th క్వశ్చన్లోకి వెళ్తే నాకేముంది, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, రాంగ్ నెంబర్స్, అలాగే నెంబర్ సిరీసెస్, మిస్సింగ్ నెంబర్ సిరీస్ అనమాట. ఓకే, ఇవి కానీ, అలాగే అప్రాక్సిమేషన్స్, మోస్ట్లీ అప్రాక్సిమేషన్స్ ఇస్తాడు, సింప్లిఫికేషన్స్ అనేవి ఇవ్వడు. ఓకే, అప్రాక్సిమేషన్స్ కానీ, సో ఇవి ఏవైతే ఉంటాయో వీటిని కంపల్సరీ అప్పటికే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే సాల్వ్ చేసేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ అయితే పెట్టేయండి. ఓకే, సో నేనైనా అదే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది కాబట్టి అది చేస్తాను. అక్కడ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 క్వశ్చన్స్ చేస్తాను. ఓకే, సో ఇది అయితే చేసాను. నెక్స్ట్ వెంటనే నాకు రాంగ్ నెంబర్స్ వచ్చింది. సో రాంగ్ నెంబర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి కాబట్టి దాంట్లో ఒకటి చేశాను, ఒకటి చేయలేదు, అలా అనుకుందాం. ఒకటి చేయలేదు. నెక్స్ట్ అర్థమెటిక్ ఉంది. సో అర్థమెటిక్లో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అర్థమెటిక్ చూసుకున్నట్టయితే ఇక్కడైతే 12 క్వశ్చన్స్ అడుగున్నాడు. ప్రీవియస్ ఇయర్లో 12 క్వశ్చన్స్ అడుగున్నాడు కాబట్టి సో మీకు ఆ 12 క్వశ్చన్స్లో గ్యారంటీగా 1 కానీ 2 కానీ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి అంటే చాప్టర్స్ గురించి మాట్లాడుతున్నాను, లైక్ ఏజెస్ కావచ్చు, ఓకే,
అలాగే పార్ట్నర్షిప్స్ కావచ్చు. నెక్స్ట్ ఇంకా మీకు పర్సనల్గా మీకు ఏదో ఒక్కొక్కరికి ఒక్కో టాపిక్ అనేది ఉంటుంది ఈజియెస్ట్గా ఉంది అని అనిపించేది. ఓకే, సో టైమ్ అండ్ వర్క్ కావచ్చు, సో రేషియో అండ్ ప్రపోర్షన్స్ కావచ్చు. ఓకే, అలాగే టైమ్ అండ్ వర్క్ ఇవి కావచ్చు. సో ఇవి ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఏవైతే ఉన్నాయో మీకు కొంచెం గ్రిప్ ఉందన్నమాట వీటి మీద, ఇవి చేయగలుగుతారు అనే ఒక నమ్మకం ఉంది. సో కాబట్టి ఇవి మాత్రమే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మామూలు ఎగ్జామ్లో చెప్తున్నాను. సో మీకు ఏదైనా అన్నోన్ టాపిక్ నుంచి అన్నోన్ చాప్టర్ గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చింది, ఓకే, సో దాని మీద టైం స్పెండ్ చేసి వేస్ట్ చేయొద్దు. మీకు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉంటారో వాటి మీద మాత్రమే టైం పెట్టి సాల్వ్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో అర్థమెటిక్లో ఉన్నాను. సో 11 నుంచి 16 వరకు అర్థమెటిక్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాను. దాంట్లో నాకు అనిపించింది 12th 13 ఏదైతే ఉందో నాకైతే ఈజీ. ఆ చాప్టర్స్ మీద నాకు ఐడియా ఉంది, అవి ఏజెస్, పార్ట్నర్షిప్, కాబట్టి నేను చేయగలుగుతాను అని నాకు అనిపించింది. కాబట్టి దాన్ని నేను ఇక్కడ రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 13, 14 క్వశ్చన్స్ చేయగలుగుతాను ఈజీ, కాబట్టి అవి నేను అక్కడ రాసుకుంటాను. అలాగే నాకు ఒక 16th క్వశ్చన్ ఏదైతే ఉందో అది కొంచెము పెద్దదిగా ఉంది, కాకపోతే దాని మీద టైం పెట్టి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే నాకు వస్తుంది అని అనిపించింది. కాబట్టి నేను దాన్ని మీడియంలో పెట్టాను. ఓకే, ఏదైతే మీకు కష్టంగా ఉంటుందో, అసలు దాని మీద ఏదైతే ఐడియా లేదో అది ఇక్కడ రాసుకోవద్దు. ఓకేనా, సింపుల్గా దాన్ని స్కిప్ కొట్టేయండి. ఓకే, అక్కడితో నాకు అర్థమెటిక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఏం చెప్పాను, కంపల్సరీగా సాల్వ్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ అలాగే అప్రాక్సిమేషన్స్, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేసాను. నెక్స్ట్ క్యాజువల్ డిఏ ఉంది. ఓకే, ఈ క్యాజువల్ డిఏ అనేది జనరల్గా క్యాజువల్ డిఏస్ అనేవి పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేయాల్సిందే, చూస్తే అర్థం కాదు. ఓకే, సో కాబట్టి దాన్ని నేను మీడియంలో రాసుకుంటా. ఓకే, పెన్ను పేపర్ పెట్టి కొంత దూరం పోతేనే, కొంతవరకు సాల్వ్ చేస్తేనే అవి కష్టమా ఈజీ అనేది అయితే అర్థమవుతుంది క్యాజువల్ డిఏస్ అనేవి. ఓకే, కాబట్టి దాన్ని మీడియంలో రాసుకున్నాను. నెక్స్ట్ క్వాంటిటీ బేస్డ్ అనమాట. సో క్వాంటిటీ బేస్డ్ అంటే క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 అని 2 ఇచ్చుంటాడు. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్ అనేవి ఏవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిఫికేషన్స్ ఉండొచ్చు, అలాగే ఏదో ఒక అర్థమెటిక్ చాప్టర్ నుంచి అయినా ఇవ్వచ్చు. సో దీని మధ్య రిలేషన్స్ అనేవి కింద ఆప్షన్స్లో ఉంటే మనము ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అవి కొన్ని ఈజీ ఉండొచ్చు, కొన్ని కష్టం కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాంటిటీ అనేవి నాకైతే ఒకటి ఈజీ అనిపించింది. సో ఒకటి ఈజీ అనిపించింది కాబట్టి ఇక్కడ రాసుకుంటాను. ఓకేనా, ఒకటి చూసుకున్నట్టయితే నాకు అసలు ఐడియానే లేదు దాని గురించి, 29th, కాబట్టి దాన్ని ఇక్కడ కూడా రాసుకున్నాను, అట్లా స్కిప్ కూడా వేస్తాను. ఓకే, సో నెక్స్ట్ నాకు నెంబర్ సిరీస్ అనేది కనిపించింది. సో నెంబర్ సిరీస్ ఏం చేయాలా, కంపల్సరీ చేసేస్తా అయిపోయింది. నెక్స్ట్ డిఏ, సో డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. దీన్ని అయితే అబ్జర్వ్ చేశాను క్లియర్గా. ఓకే, సో నాకైతే దీన్ని డిఫికల్ట్ అనుకుందాం. సో హైలీ డిఫికల్ట్, దీన్ని అసలు చేయలేము ఓకే అనిపించి నేనేం చేశానంటే దీన్ని అసలు ఇక్కడ కూడా రాసుకోలేదు, అట్లా స్కిప్ కొట్టేసాను. నెక్స్ట్ ఇది వచ్చింది 36 to 40, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, అంతా అర్థం చేసుకున్నాను, ఇది చేయొచ్చు అనే నమ్మకం అయితే నాకు ఉంది. సో అప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇక్కడ రాసుకుంటా, 36 to 40 అనేది ఇక్కడ రాసుకుంటా. నెక్స్ట్ ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వెంటనే స్టేట్మెంట్స్ అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, 2 స్టేట్మెంట్స్ ఇచ్చుంటాడు, కింద ఒక క్వశ్చన్ ఇచ్చుంటాడు. సో ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే ఏ స్టేట్మెంట్స్ అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్స్లో జనరల్గా అర్థమెటిక్ అయితే చాప్టర్ అనేది ఇచ్చుంటాడు. మీకు ఒకవేళ మీకు వచ్చిన అర్థమెటిక్ చాప్టర్ నుంచి స్టేట్మెంట్ క్వశ్చన్స్ కానీ ఉంటే అప్పుడు సాల్వ్ చేయండి. ఓకే, ఒకవేళ లేకపోతే సింప్లీ వదిలేయండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూశాను, అదంతా ఏవేవో ఉన్నాయి, నాకైతే అసలు ఏం అర్థం కాలేదు, కాబట్టి దాన్ని అసలు ఇక్కడ కూడా రాసుకోలేదు, జస్ట్ స్కిప్ కొట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ అర్థమెటిక్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఒక అర్థమెటిక్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో ఒక క్వశ్చన్ అనేది ఈజీ అనిపించింది నాకు. ఓకే, సో క్వశ్చన్ అనేది ఈజీ అనిపించింది. సో 44 రాసుకున్నాను, అంటే ఈజీ అంటే నేను చేయగలను అనే నమ్మకం అనమాట. ఓకే, 44 వచ్చింది. నెక్స్ట్ 45 అనేది అసలు హార్డ్ అనమాట, దాని అయితే పక్కన పెట్టేశాను, స్కిప్ కొట్టేశాను. నెక్స్ట్ 46 క్వాంటిటీ డిఫికల్టే. ఓకే, సో డిఫికల్ట్ కాబట్టి దాన్ని హార్డ్ వేసాను, అంటే అసలు స్కిప్ కొట్టేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4 క్వశ్చన్స్ అథమెటిక్ ఉన్నాయి. దాంట్లో ఒక క్వశ్చన్ ఏదైతే ఉందో ఒక క్వశ్చన్ నేను చేయగలను అని అనిపించింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 48 నేను చేయగలను అనిపించింది. ఇంకో క్వశ్చన్ చూసుకున్నట్టయితే అది ఇంకో క్వశ్చన్ మీడియం అనిపించింది. ఓకే, సో ఇది దాని మీద కొంచెం ఐడియా ఉంది. ఓకే, సో దాన్ని కానీ నేను సాల్వ్ చేస్తే నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది, కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ రాసుకున్నాను. ఓకే, మిగిలిన 2 క్వశ్చన్స్ హార్డ్ లెవెల్లో ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టేశాను. సో ఇక్కడతో అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మీకు మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చూసేశారనమాట. ఓకే, క్వశ్చన్ పేపర్ అంతా చూసేశారు. సో దానికి మీకు తక్కువ ఒక 15 మినిట్స్ అయితే పట్టిందని అనుకుందాం.
ఓకే. సో, ఎందుకంటే మీరు ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అలాగే రౌండ్ నంబర్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో, అవన్నీ సాల్వ్ చేశారు. కాబట్టి 15-20 మినిట్స్ చేసుకుందాం. ఓకే. 15-20 మినిట్స్ అనేది మీకైతే అయ్యింది. సో, ఈ 15-20 మినిట్స్‌లో మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారో ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే 3 మార్క్స్. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి చేయలేదు కాబట్టి 1 మార్కే వచ్చింది కాబట్టి 1 మార్క్. అలాగే ఇక్కడ నంబర్ సిరీస్ అనేది 2 మార్క్స్. అప్రాక్సిమేషన్స్ 4. ఇక్కడ ఒక నంబర్ సిరీస్ 1. ఇప్పుడు చూసుకున్నట్టయితే 3, 1, 4, 4, 2, 6, 6, 5 ఎంత 11. ఓకే. సో, 11 మార్క్స్ అనమాట. ఇక్కడ మొత్తంలో మీరు 15 మినిట్స్‌లో మీకు మీ దగ్గర 11 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో, మీరు 11 మార్క్స్ అనేది తెచ్చేసుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్. ఓకే. 11 మార్క్స్ అనేవి వచ్చేసాయి. ఓకే. 15-20 మినిట్స్ లోపలే. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు వెంటనే ఏం చేయాలంటే ఈజీ సెక్షన్‌లోకి వెళ్ళాలి. సో, ఈజీలో మీరు ఏదైతే రాసుకున్నారో సో, వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే. ఇక్కడ జనరల్‌గా ఎగ్జామ్‌లో ఇలా సైడ్‌లో ఒక బాక్స్ ఉంటుంది కదా! క్వెషన్స్ ఉండేవి. ఓకే. సో, అక్కడ 13 ఉంది. 13ని సెలెక్ట్ చేసుకుంటాను. 13ని సెలెక్ట్ చేసుకొని ఆ 13థ్ క్వెషన్ అనేది సాల్వ్ చేస్తాను. 14థ్ సాల్వ్ చేస్తాను. ఇక్కడ ఏవైతే రాసుకున్నానో అవన్నీ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎన్ని క్వెషన్స్ ఉన్నాయంటే 1, 2, 3, 5, 8, 8 + 2 10. ఇక్కడ మొత్తం 10 క్వెషన్స్ ఉన్నాయి. ఓకే. సో, ఈ 10 క్వెషన్స్‌లో మనం అనుకుందాం 10 క్వెషన్స్‌లో 2 క్వెషన్స్ చేయలేకపోయారు మీరు. ఓకే. సారీ నేను చేయలేకపోయాను 2 క్వెషన్స్ అనేవి. సో, మొత్తం 8 క్వెషన్స్ మాత్రమే సాల్వ్ చేశాను. ఓకే. సో, అప్పుడు నాకు 8 + 8. ఓకే. సో, ఇక్కడితో ఈజీ సెక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా కవర్ చేసేశారు. ఇప్పుడు నెక్స్ట్ వెంటనే మీడియంలోకి వెళ్ళాలి. ఓకే. సో, గ్యారంటీగా మీడియంలో కూడా ఈ సెక్షన్స్‌లో కూడా గ్యారంటీగా చేసే క్వెషన్స్ అనేవి ఉంటాయి. తప్పకుండా కనిపిస్తాయి. ఓకే. ఫస్ట్ టైం మీకు అనిపించిన సెకండ్ టైం అనేది ఇంకా ఈజీగా అనిపిస్తది. ఓకే. సో, ఇక్కడ కూడా ఒక 2 క్వెషన్స్ ఓకే. తక్కువలో తక్కువ 2 క్వెషన్స్ చేశారు అని అనుకుందాం. ఓకే. జస్ట్ మినిమమ్ చెప్తున్నాను. సో, 2 క్వెషన్స్ చేశారు. ఓకే. సో, ఇదంతా చూసుకున్నట్టయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? 21 మార్క్స్ వచ్చాయి. ఇది తక్కువలో తక్కువ. ఓకే. మీరు ఇంకా ఇక్కడ క్యాల్కులేట్ చేసి ఉండొచ్చు. ఓకే. క్యాల్కులేట్ చేసేసి ఉండొచ్చు. ఓకే. సో, తక్కువలో తక్కువ కాబట్టి మీరు ఈ స్ట్రాటజీని గాని ఫాలో అయితే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ స్ట్రాటజీని ఫాలో అయితే మీకు 20-25 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ 20-25 మార్క్స్ వచ్చిన దానివల్ల మీరు గ్యారంటీగా ఒక 70-80% ఎవరైతే రాస్తారో మొత్తం మంది రాస్తారో దాంట్లో 70-80% పైన ఉంటారు. వాళ్ళకన్నా పైన ఉంటారు. అంటే టాప్ 20 to టాప్ 30%లో ఉంటారనమాట మీరు 20-25 మార్క్స్ తెచ్చుకున్నట్టయితే. ఓకే. సో, దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏదంటే మీరు అన్ని క్వెషన్స్ ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడం వల్ల మీరు అన్ని క్వెషన్స్ కూడా కవర్ చేయగలుగుతారు. ఉన్న 50 క్వెషన్స్‌ని కవర్ చేయగలుగుతారు. ఓకేనా. సో, మీరు డైరెక్ట్ డీఐ ప్రాబ్లమ్ ఉంది. అది సాల్వ్ చేయడానికి మీరు ట్రై చేశారు అనుకుందాం. ఓకే. సో, అలా ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ అది రావచ్చు, రాకపోవచ్చు. వస్తే హ్యాపీయే. నో ప్రాబ్లమ్. ఒకవేళ రాలేదంటే, ఒకవేళ చిన్న మిస్టేక్ చేశారంటే, సో, ఆ ఇంపాక్ట్ అనేది ఈ క్వెషన్స్ అన్నిటి మీద పడుతుంది. సో, అక్కడ ఏవైతే ఈజీ క్వెషన్స్ ఉంటాయో సో, వాటి మీద కూడా పడుతుంది. అవి కూడా మీకు కష్టంగా అనిపిస్తాయి. టైం అనేది అయిపోతూ ఉంటుంది. మీ మీద ప్రెషర్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈజీ మాత్రమే చేసుకోండి. సో, ఈజీ సెక్షన్స్ మాత్రమే చేసుకోండి. తర్వాత మీడియం. ఓకే. సో, మీకు ఇంకా టైం ఉంటే బహుశా ఉండకపోవచ్చు. ఒకవేళ టైం ఉంటే మీరు ఏవైతే స్కిప్ చేశారో అవి కూడా ట్రై చేయొచ్చు. ఓకే. సో, నేనైతే ఇదే మెథడ్ ఫాలో అయ్యాను. సో, చాలా క్వెషన్స్ మీడియంలో కూడా చేశాను నేను. ఐబీపీఎస్ క్లర్క్‌లో అయితే ఈజీ క్వెషన్స్ సాల్వ్ చేసుకున్నాను. తర్వాత మీడియంలో కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా చేయగలిగా. సో, అందుకే నాకు అన్ని మార్క్స్ వచ్చాయి. సో, సేమ్ మెథడ్ ఇదేదైతే ఉందో మీరు రీజనింగ్‌లో కూడా వాడుకోవచ్చు. ఓకే. సో, రీజనింగ్‌లో కూడా డైరెక్ట్ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే పెద్ద పజిల్ ఇచ్చాడు. ఓకే. ఆ పెద్ద పజిల్ కూర్చొని సాల్వ్ చేసేదానికంటే ఓకే. సో, దాన్ని స్కిప్ చేసి మీరు ఏదైతే ఈజీగా ఉంటాయో సో, ఈజీ క్వెషన్స్‌ని ఫస్ట్ సాల్వ్ చేసుకొని తర్వాత నెమ్మదిగా కష్టమైన క్వెషన్స్ సాల్వ్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇది గాయ్స్ నేను ఫాలో అయిన స్ట్రాటజీ. సో, మీరు మార్క్స్ రాస్తారు కదా! సో, ఆ మార్క్స్‌లో ఒకసారి నేను ఏదైతే మెథడ్ చెప్పానో దాన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే. వస్తే హ్యాపీయే. మీకు ఎక్కువ మార్క్స్ వస్తే అంతకంటే హ్యాపీ ఇంకేముంటుంది. సో, అలా ట్రై చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.